బీటెక్ లో ఉండే మొత్తం అన్ని రకరకాల డిపార్ట్మెంట్స్ లో. సో ఈసీఈ చదివిన వాడు కావాలనుకుంటే సాఫ్ట్వేర్ వైపు వెళ్ళొచ్చు, లేదంటే హార్డ్వేర్ వైపు వెళ్ళొచ్చు. అటు సాఫ్ట్వేర్ రోడ్ నేర్చుకునేవి, ఇటు హార్డ్వేర్ రోడ్ నేర్చుకునేవి రెండు కలిపి ఇందులో నేర్చుకుంటారనమాట. నౌ కమింగ్ టు ఈసీఈ, ఎవర్ గ్రీన్ ఈసీఈ అనమాట. కాకపోతే దెర్ ఈస్ అ సేయింగ్, బీటెక్ లో మొత్తం అన్ని బ్రాంచెస్ లోను ఇప్పటిదాకా నేను చెప్పబోయేవి బీటెక్ లో ఉండే మొత్తం అన్ని రకరకాల డిపార్ట్మెంట్స్ లో హెవియెస్ట్ సిలబస్ ఉన్న, చాలా బరువైన సిలబస్ ఉన్న, హెవియెస్ట్ సిలబస్ ఉన్న బ్రాంచ్ ఏదైనా ఉంది అంటే అది ఈసీఈ మాత్రమే. ఈసీఈ అనే వాళ్ళు చాలా మంది చెప్తారు ఈసీఈ అనేది కోర్ బ్రాంచ్. సో ఈసీఈ చదివిన వాడు కావాలనుకుంటే సాఫ్ట్వేర్ వైపు వెళ్ళొచ్చు, లేదంటే హార్డ్వేర్ వైపు వెళ్ళొచ్చు, ఏదైనా వాళ్ళకి జాబ్స్ దొరుకుతాయని చెప్తారు. కానీ ముందు ఈసీఈని కంప్లీట్ చేసి అందులో ఉండే పేపర్స్ అన్ని కంప్లీట్ చేసేటప్పటికి ఆ స్టూడెంట్ కి ఒక మంచి క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ అంటే, ఈసీఈ ఈస్ అ డైనమిక్ ఫీల్డ్. ఎస్, ఐ అగ్రీ దట్ ఇట్ ఈస్ అ డైనమిక్ ఫీల్డ్. నీకు రోబో పనిచేయాలి అంటే దానిలో చిప్ పనిచేయాలి. చిప్ తయారు చేయకుండా, చిప్ డిజైన్ చేయకుండా రోబో పనిచేయదు. మినిమం ఒక సెల్ ఫోన్ పనిచేయాలన్నా కూడా దానిలో మంచి మంచి చిప్ ఉండాలి కదా. సో ఆ చిప్ ని తయారు చేసేది సెమీ కండక్టర్ డివైసెస్ మీద బేస్ అయినది అనమాట. సో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా మీరు ఇందులో నేర్చుకుంటారు. ఇందులో టెలికమ్యూనికేషన్స్ ఉంటాయి, ఆటోమేషన్, రోబోటిక్స్. సో మంచి మంచి టాపిక్స్ ఉంటాయి అనమాట. ఆటోమేషన్, రోబోటిక్స్ అండ్ ఐఓటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ చెప్పాను కదా. అటు సాఫ్ట్వేర్ రోడ్ నేర్చుకునేవి, ఇటు హార్డ్వేర్ రోడ్ నేర్చుకునేవి రెండు కలిపి ఇందులో నేర్చుకుంటారనమాట. సో 5G రాబోయే టెక్నాలజీ అంతా 5G అండ్ బియాండ్, ఆటోనమస్ సిస్టమ్స్ అంటే నెక్స్ట్ జెన్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఎలా ఉంటాయి, రాబోయే కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఈసీఈ చదివిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయమ్మా. మిగతా వాళ్ళకన్నా ఈసీఈ వాళ్ళకి నిజంగా బాగుంటాయి. కాకపోతే 4 ఏళ్ల పాటు చాలా 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 విపరీతమైన హార్డ్ వర్క్ చేసి మంచి స్కిల్ డెవలప్ చేసుకుంటే పక్కా జాబ్ అనమాట. జాబ్ అంటే కెరియర్, జాబ్ ఇన్ ద సెన్స్ కెరియర్ గ్యారంటీ ఉంటుంది. రోబోటిక్స్, డ్రోన్స్, సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్, వీటన్నిటిలోనూ వీళ్ళకి ఎక్స్పోజర్ ఉంటుంది. ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ఇండస్ట్రీస్, ఫ్యూచర్ బ్రేక్ త్రూస్ ఇన్ ప్రాసెసింగ్ పవర్స్. సో వీటన్నిటిలో కూడా వీళ్ళకి ఎక్స్పోజర్ అనేది ఉంటుంది అనమాట. సో జాబ్ రోల్స్, ఈసీఈ చదివిన వాడికి టెలికామ్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ అనాలిసిస్ట్, R&D సాఫ్ట్వేర్ ఇంజనీర్, RNG అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ ఏరియా. నా దృష్టిలో ఎక్కడైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి రీసెర్చ్ సైడ్ వెళ్ళడం బాగుంటుంది. ఎక్కువగా ఈసీఈ రాసిన వాళ్ళు గేట్ ఎగ్జామ్ లో చాలా బాగా క్వాలిఫై అవుతారమ్మా. గేట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇలాంటి వాటిలో సూపర్ సూపర్ జాబ్స్ వస్తాయి. గేట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి రీసెర్చ్ సైడ్ వెళ్తే మంచి ఇన్కమ్ ఉంటుంది, ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. ఎలక్ట్రానిక్ డిజైన్ అండ్ ఇంజనీర్, డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీర్, నెట్వర్క్ ప్లానింగ్ ఇంజనీర్, ఇలా చాలా ఉంటాయి. ఈసీఈ వాళ్ళకి బోలెడంత ఎక్స్పోజర్ ఉంటుందమ్మా, చాలా మంచి స్కోప్ ఉంటుంది. ఈసీఈలో బాగానే వస్తాయి మనకి. టాప్ కాలేజెస్ లో అయితే ఒక 20,000 టాప్ కాలేజెస్ లో జనరల్ వాళ్ళకే ఒక 20,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్లు వస్తాయి. ఇంకా మిగతా వాళ్ళకి 30, 40, 50,000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా సీట్లు అయితే వస్తాయమ్మా ఈసీఈలో. ఈసీఈలో చెప్పాను కదా ఎంత ఉందో చూసారా. ఇప్పటిదాకా ఇన్ని నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ చూడలేదు కదా. ఈసీఈలో ఎంత ఉంటుంది. ఈసీఈలో మెయిన్ గా మీ మోడర్న్ ఫిజిక్స్ లో మోడర్న్ ఫిజిక్స్ చదివారు కదా, సెమీ కండక్టర్ డివైసెస్, అలాగే కమ్యూనికేషన్ సిస్టమ్స్, లాజిక్ గేట్స్, ఇవన్నీ కూడా ఇందులో మీకు వస్తాయి అనమాట. సో ఈసీఈ చాలా బాగుంటుంది, కానీ ప్రాక్టికల్స్ మాత్రం తీరిపోద్ది అనమాట మనకి. సో నాకు ఇందులో కొన్ని పేపర్స్ నేను కూడా చదువుకున్నాను. నేను చదివే ఫిజిక్స్ మేజర్ నాది. నేను కూడా ఇందులో కొన్ని పేపర్స్ చదివాను అనమాట. సో నాకు చాలా బాగా తెలుసు. వీటిలో ల్యాబ్ వచ్చిందంటే మాత్రం మన పని అయిపోద్ది అనమాట, అలా ఉంటది. బట్ ఇవన్నీ కూడా మంచి స్కోప్ ఉన్న ఫీల్డ్స్ కాబట్టి ఖచ్చితంగా ఈసీఈ బాగుంటుంది.